సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నువ్వు నన్ను వద్దు అంటున్నావంటే నీ మనసులో మోహిని అక్క కాకుండా ఇంకొకరెవరో ఉన్నారు కదా? చెప్పు బావా. చెప్పు, ఎవరు బావా? నేను చెప్పన బావా ఎవరో? వెన్నెల. అత్తయ్య మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పారు. నన్నొద్దంటున్నావంటే తనేనేగా? అవును, వెన్నెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెన్నెల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా బావా? వెన్నెల పల్లెటూరు అమ్మాయి, అమాయకురాలు. నేను తప్ప తనకి మరో ప్రపంచం తెలీదు. నేను లేకపోతే తను బతకలేదు. అందుకే తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిన్ని కోలుకోగానే ఈ విషయం వెళ్ళి పిన్నికి చెప్పేస్తాను. నీలాంటి మంచివాణ్ణి భర్తగా పొందలేనందుకు నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. కానీ ఈ విషయంలో మాత్రం వెన్నెల చాలా అదృష్టవంతురాలు. అనుకున్నది సాధించావు వెన్నెల. శ్వేత,
శ్వేత, వెన్నెలనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిన్ని కోలుకోగానే ఈ విషయం వెళ్ళి పిన్నికి చెప్పేస్తాను. శ్వేత, శ్వేత, తలుపుతే. శ్వేత, తలుపుతే అమ్మా. శ్వేత, శ్వేత, ఏం చేస్తున్నావు? తలుపుతి. నీకేమైనా పిచ్చా? ముందు తలుపుతి. శ్వేత, వాసు, జిలేబీ వద్దు. శ్వేత, జిలేబీ. వాసు, శ్వేత. శ్వేత, శ్వేత నీకేమన్నా పిచ్చా? శ్వేత, శ్వేత, శ్వేతక్క. శ్వేత, 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 శ్వేత. ఏం చేస్తున్నావు శ్వేత? శ్వేత, శ్వేత, తలుపుతి. శ్వేత, శ్వేత, కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు, అవి దక్కవు. ముందు తలుపుతి శ్వేత. లేదు బావా, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను. నన్ను క్షమించు. ఏయ్, శ్వేత, 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 వద్దు. శ్వేత, వద్దు, శ్వేత. శ్వేతక్క. శ్వేత, వద్దక్క. శ్వేత నీకేమన్నా పిచ్చా? అవును బావా, పిచ్చి. నువ్వంటే చచ్చేంత పిచ్చి. పిచ్చి ప్రేమ. మూర్ఖంగా ప్రవర్తించకు శ్వేత. ఏమనంటూ కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా శ్వేత, వాసు చెప్పేది కాస్త వినమ్మా. బావ చెప్పేది విన్నాకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదత్తయ్య. శ్వేత, నీకు మంచి లైఫ్ ఉంది, ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. బావా, ఎప్పుడైతే నువ్వు నన్ను చేసుకోను అని అన్నావో అప్పుడే నా జీవితం నాశనం అయిపోయింది. దయచేసి తలుపు తీయక్క. నీకొక విషయం తెలుసా బావా? నీ మీద నాకున్న ప్రేమ ఇప్పటిది కాదు. చిన్నప్పటి నుంచి నువ్వంటే చచ్చేంత ఇష్టం బావా. శ్వేత, తలుపు శ్వేత. నా ప్రేమ విషయం నీకు చెప్తామనుకునే లోపే నీకు మోహిని అక్కకి పెళ్ళైపోయింది. అప్పుడు నాకు అదృష్టం లేదనుకున్నాను. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని నీతో చెప్పాక కూడా నిన్ను దక్కించుకోలేకపోతున్నాను. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు లేరు బావా. శ్వేత, కొన్నిసార్లు మనం అనుకున్నవి మనకు జరగవు, దక్కవు. మనమే సర్దుకుపోవాలి. సర్దుకుపోవడం అంటే నా దృష్టిలో చనిపోవడమే బావా. బావా, ఒక్క మాట చెప్పు. నా మీద ఎలాగో ప్రేమ లేదు, కనీసం పెన్నెల మీద చూపించేంత జాలి కూడా లేదా బావా? శ్వేత, నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి నిర్ణయం మార్చుకో ప్లీజ్. శ్వేత, తలుపు తీ శ్వేత. లేదు బావా, నీ నిర్ణయం నువ్వు మార్చుకోలేనప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. క్షమించు బావా. ఏయ్, శ్వేత, ఐ లవ్ యూ బావా. వచ్చే జన్మలో అయినా నీ భార్యగా పుట్టాలి, ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను బావా. అయ్యో శ్వేత, ప్లీజ్
శ్వేత శ్వేత బావా ఐ లవ్ యూ బావా. శ్వేత 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 శ్వేతక్క శ్వేత శ్వేతక్క శ్వేత శ్వేతక్క శ్వేతక్క శ్వేత శ్వేత కళ్ళు తెరు శ్వేత 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 శ్వేతక్క కళ్ళు తెరు అక్క. అయ్యో శ్వేత శ్వేత శ్వేతక్క కళ్ళు తెరు. శ్వేత అక్క కళ్ళు తెరక్క. శ్వేత శ్వేతక్క కళ్ళు తెరు. శ్వేతక్క శ్వేతక్క శ్వేత బావా శ్వేత శ్వేత లే శ్వేత లే శ్వేత శ్వేతక్క శ్వేత శ్వేత అక్క శ్వేత లేమా. పదండి. అయ్యో జాగ్రత్త. పెన్నెల మీద చూపించే జాలి కూడా లేదా బావా? నా అంత దురదృష్టవంతరాలు ఎవరు లేరు బావా. చిన్నప్పటి నుంచి నువ్వంటే చచ్చేంత ఇష్టం బావా. సంతకు పోవడం అంటే నా దృష్టిలో చనిపోవడమే బావా. సిస్టర్, ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పేషెంట్ స్పృహలోకి రాగానే నాకు ఇన్ఫామ్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. చిన్నప్పటి నుంచి నువ్వంటే చచ్చేంత ఇష్టం బావా. సంతకు పోవడం అంటే నా దృష్టిలో చనిపోవడమే బావా. నీకేం కాదక్కా.
ఐ లవ్ యూ బావా. వెన్నెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటా. సర్దుకుపోవడం అంటే నా దృష్టిలో చనిపోవడమే బావా. ఇప్పుడు ఎలా ఉంది శ్వేతకి? ప్రాణానికేం భయం లేదన్నారక్క. కోలుకోడానికి టైం పడుతుంది. దానికి అసలు బుద్ధుందా? ఏదైనా చంపి సాధించుకోవాలి గాని ఇది చచ్చి ఏం సాధించుకుంటుంది? దీన్ని నమ్ముకొని మనమంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇదేమో చావడానికి సిద్ధపడింది. ఈవిడ గారు ఇది చేస్తాను అది చేస్తాను అంటుంటే ఏదో చేస్తుందని మురిసిపోయాను. దీనివల్ల ఏం ప్రయోజనం లేదని అర్థమైంది. అది కూడా ప్లాన్లో భాగం అయ్యుండొచ్చు కదక్కా. ప్లాన్లో భాగమైతే నాలాగా యాక్టింగ్ చేస్తారు గాని నిజంగా చేసుకోరే. అమ్మా, నువ్వు శ్వేతను చాలా తక్కువ అంచనా వేస్తున్నావేమో అనిపిస్తోంది. తక్కువగా కాదే, చాలా ఎక్కువగా అంచనా వేశాను. అందుకే నేను ఈ బెడ్ మీద, అది ఆ బెడ్ మీద. ఒకవేళ వెన్నెలకి వాసుతో పెళ్లి జరిగితే అది ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది, నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. అదే గనక జరిగితే మోహినిని చంపినట్టు దీన్ని కూడా చంపడం ఖాయం. అయ్యో అక్క, ఈ మాట నీ నోటితో ఎప్పుడు రాకూడదక్క. ఎవరూ వినకూడదు. అక్క, వెన్నెలొస్తుంది. టాబ్లెట్ వేసుకోండి అత్తయ్య. ఎంత మంచి మనసమ్మా నీది. నిజంగా నీది చాలా మంచి మనసమ్మా. నేనేం చేశానత్తయ్య? నువ్వేం చేయలేదు చెప్పు. నాకు చిన్న కష్టం అంటే వెంటనే వచ్చేస్తావు. మేం అడగకుండానే చెప్పకుండానే అన్ని పనులు చేసి పెడతావు. మీ బావకి ఏ చిన్న కష్టం కలగకుండా, బాధపడకుండా కంటికి రెప్పలా చూసుకుంటావు. ఈ ఇంట్లో ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా చూసుకుంటావు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగితే నువ్వు తల్లడిల్లిపోతావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి మా ఇంటి కోడలవుతుంది అంటే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది? శ్వేతని తలుచుకుంటుంటే ఒక పక్క భయంగానూ మరో పక్క బాధగానూ ఉందమ్మా. వాసు మీద నువ్వు ఎంత ప్రేమ పెట్టుకున్నావో అది కూడా అంతే ప్రేమ పెట్టుకుందమ్మా. కానీ వాడు నిన్నే ఇష్టపడుతున్నాడు, నిన్నే పెళ్లి చేసుకుంటాడు.